హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో టుడే వచ్చేసి నేను ప్రజెంట్ మసీనాగూడలో ఉన్నాను. మసీనాగూడ అంటే ఊటీకి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఊటీకి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు నైట్ బాగా లేట్ అయిపోయిందని మసీనాగూడ నైట్ స్టే చేశాను. సో ప్రజెంట్ అయితే నేను హోటల్లో ఉన్నాను. ఈ హోటల్ వచ్చేసి ఈ ఊరికి ఒక మూలకు ఉంటుంది. అండ్ పక్కనే వచ్చేసి నీలగిరి మౌంటైన్స్ అంటారు కదా, అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. వెదర్ కానీ ఈ లొకేషన్ కానీ అద్దరిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడ మాత్రం ఎన్ని కొబ్బరి చెట్లు అండ్ ఈ నీలగిరి మౌంటైన్స్ చాలా హైట్లో ఉన్నాయి అయితే. అండ్ మీకు చూపిస్తాను. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు మసీనాగూడలో ఉన్నాను. సో టుడే మనం బైక్ రైడ్ వచ్చేసి మసీనాగూడ టు ఊటీ మనం బైక్ మీద ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఆన్ ద వేలో ఉన్న మీకు ఫారెస్ట్ రూట్ కానీ ఘాట్ రూట్ సెక్షన్ అంతా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడ ఘాట్ రూట్ సెక్షను. అండ్ ఇదంతా మధుమలై టైగర్స్ రిజర్వాయర్ ఇదంతా అండ్ రిజర్వ్. సో మనం ప్రజెంట్ అయితే మసీనాగూడలో ఉన్నాం. ఇక్కడ నుంచి నీలగిరి మౌంటైన్స్ చూపిస్తాను మీకు. సో అవి మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఒక డ్రోన్ షాట్ కూడా తీసి చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే మనం మౌంటైన్స్ కొంచెం యువతలే ఉన్నాము. అండ్ ఇది నేను తీసుకున్న హోటల్ ఇది. అండ్ ఇది అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అండ్ తర్వాత ఇంక అంతగా ఊరు ఉండదు, సైడ్ అంతా అడవే. సో ఇప్పుడు మీరు నీలగిరి మౌంటైన్స్ చూస్తున్నారు కదా, అవన్నీ నీలగిరి మౌంటైన్స్. అవి మాత్రం మీకు వీడియోలో చిన్నగా కనపడుతున్నాయి, కానీ నేను నుంచి చూస్తుంటే ఆ మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాల కంటే ఇంకా పైకి ఉన్నాయి. నేను నిన్న ఈవినింగ్ చూశాను, చాలా హైట్ ఉన్నాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా చూశాను. సో ఇప్పుడు అన్ని మేఘాలు కమ్మేసి ఉన్నాయి, ఇంకా చాలా హైట్ ఉన్నాయి. ఆడదాకా ఉన్నాయి ఆ మౌంటైన్స్. సో చాలా హైట్ ఉన్నాయి. ఇదంతా నీలగిరి మౌంటైన్స్. సో ఏంటంటే నేను ఒకటి మిస్ అయ్యాను. ఈ ఊటీలో నేల కురించి ఒక ఫ్లవర్ ఉంటుంది. అది ఎవ్రీ 14 ఇయర్స్కి ఒకసారి పూస్తాయి. సో అవి మాత్రం ఇంకా 5 ఇయర్స్ ఉందంట అవి పూయాలంటే. సో నేను మాత్రం చాలా మిస్ అయ్యాను. సో మనకు ఖచ్చితంగా 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ అయినా రావాలి. అంటే మళ్ళీ మనకు వీలైనప్పుడల్లా నేను ఊటీకి వస్తూ ఉంటాను ఇక్కడ నుంచి. సో కాకపోతే ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత కన్ఫామ్గా ఊటీకి రావాలి. ఆ ఫ్లవర్స్ కోసమైనా ఊటీకి రావాలి. అవి మాత్రం చాలా బాగుంటాయి, బ్రౌన్ కలర్లో చాలా బాగుంటాయి. అండ్ నాకు మాత్రం భలే ఇష్టం ఆ నీల కురించి ఫ్లవర్స్ ఈ ఊటీలో తప్ప ఇంకెక్కడ పోయావు. అది కూడా 14 సంవత్సరాలు ఒకసారే పోస్తాయి ఫ్లవర్స్. సో నేను కనుక్కుంటే ఇక్కడ ఇప్పుడే పోయి వచ్చిన. అండ్ ఒక 14 సంవత్సరాల తర్వాత ప్రతి 14 సంవత్సరాలు ఒకసారి పోస్తాయి. ఇంకా ఒక 5 సంవత్సరాలు ఉంది పుయ్యాలంటే అని చెప్పారు. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ మసీనాగూడలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఊటీకి బైక్ మీద రైడ్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ అయితే ఈ నీలగిరి మౌంటైన్స్ మాత్రం నాకు చాలా పిచ్చలుగా నచ్చేసినాయి. సో ఆ మౌంటైన్స్ పైకి ఎక్కాలనిపిస్తుంది, కానీ రూట్ ఉండదంట. సో చాలా డేంజర్ అని చెప్తున్నారు అంత పైకి ఎక్కడం అంటే. అండ్ అంత పైకి ఎక్కేలకే 1.5 డే పట్టద్దంట. చాలా హైట్ ఉంటాయి, ఒక రోజులు ఎక్కడం కూడా కుదరదు అంటున్నారు. సో ఎందుకంటే రూట్ లేదు కదా. అండ్ మనం అంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లు రాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ చాలా ప్రమాదం, చాలా డేంజర్. అండ్ 1 డే మాత్రం కన్ఫర్మ్గా పట్టద్దు అన్నారు. మనం అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి రావాలంటే కొంచెం కష్టమైంది. సో అందుకని ఎక్కడైనా మామూలుగా ఏమన్నా బైక్ రూట్ ఉంటాయి కదా, మట్టి మార్గాలు కానీ అలాంటి ఉంటే మనం బైక్ వేసుకొని పైకి వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ అయితే నేను మసీనాగూడలో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం బైక్ మీద ఊటీకి వెళ్దాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నేను టిఫిన్ చేసేసి ఈ మసీనాగూడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సో టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. సో నేను ఉదయాన్నే కొంచెం ఆ వ్యూని ఫీల్ అవుతా బాగా కొంచెం కూర్చొని చిల్ అవుతా ఉన్నాను. ఆ నీలగిరి మౌంటైన్స్ చూస్తా ఆ హోటల్లో. సో ఉదయాన్నే చాలా బాగుంది వెదర్. నేను అప్పుడే షూట్ చేయాల్సింది, కొంచెం లేట్ చేశాను. సో వెళ్ళేటప్పుడు షూట్ చేసుకోవచ్చు అన్నట్టు గమ్మగా ఉన్నాను. సో ఉదయం చాలా బాగుండింది. మేఘాలన్నీ కిందకు వచ్చినాయి, కింద నుంచి పైకి మూవ్ అవుతా ఉన్నాయి. చాలా బాగుండింది లొకేషను. అండ్ ఇప్పుడు అంతా ఫారెస్టే. ఈ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంతా ఘాట్ రోడ్ సెక్షన్ ఇదంతా. సో మనం మసీనాగూడ టు ఊటీకి బయలుదేరాం. చాలా బాగుంటుంది వెదర్.
నాకు చాలా ఇష్టం ఊటీ. అందుకే నేను చాలాసార్లు ప్లాన్ చేశాను, ఇది 3వ సారి ప్లాన్ చేయడం. ఇప్పటికి నా కళ నెరవేరుతుంది. ఊటీ చాలామందికి ఫేవరెట్ ప్లేస్ ఊటీ. సో చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మరి చిన్నగా ఉంది దారి ఇది. అండ్ ఇది వచ్చేసి ఒక షార్ట్ కట్ టైప్. మనం మామూలుగా మధుమలై నుంచి అటు నేరుగా వెళ్ళిపోవాలి ఊటీకి వెళ్ళాలంటే. అండ్ ఈ రూట్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ అనే కాదు, మామూలుగా ఒక సపరేట్ రూట్ ఇది. అండ్ ఇంకొక ఈ ఫారెస్ట్ రూట్ ఉంటుంది కదా, అదంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ రూటే కరెక్ట్. అందుకని నేను ఈ రూట్ నుంచి వచ్చాను. సో ఈ రూట్ రావడం వల్ల ఏంటంటే ఒక 40-45 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇది మనం మధుమలై నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఊటీ దగ్గరే. కానీ మన ఇటు మసీనాగూడ నుంచి వెళ్ళాక ఒక 30-40 వస్తుంది ఎక్స్ట్రాగా. సో వచ్చినా పర్లేదు, మనకి ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ యానిమల్స్ అన్ని, వైల్డ్ యానిమల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చని నేను ఈ రూట్ ప్రిఫర్ చేశాను. సో మీరు కూడా మైసూర్ నుంచి వచ్చే వాళ్ళైతే అండ్ బందిపూరు, మధుమలై అండ్ మసీనాగూడ, ఊటీ ఈ రూట్లో రండి. చాలా బాగుంటుంది. మీకు మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు అయితే కన్ఫామ్గా నచ్చుతుంది. వచ్చే దారిలోనే వైల్డ్ యానిమల్స్ కన్ఫామ్గా కనపడతాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రండి, చాలా బాగుంటుంది. సో కన్ఫామ్గా కనపడతాయి యానిమల్స్. చాలా బాగుంటుంది లొకేషను. ఇక్కడ చూడండి అప్పు ఎలా ఉందో, కేరళలో ఉన్నట్టే ఉంది. సో సేమ్ కేరళలో కూడా ఇంతే ఎలా ఉంటాయి అప్పులు. అండ్ అక్కడ ఇల్లులు కట్టుకుంటారు డైలీ. అక్కడ కార్లు బైకులు వేసుకొని రోజు పైకి కింద దిగుతూ ఉంటారు వాళ్ళు. సో మనమంతా ఇప్పుడు కొండ పైకి ఎక్కాము. అండ్ ఇదంతా లోయ, ఇది చాలా లోయి అండ్ చాలా లోతుంది. సో ఏమన్నా జారి పడ్డామంటే ఇంకంతే, ఇంకా పైకి రావడం చాలా కష్టం. చాలా లోతుంది. మినిమం ఒక 10 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది. 10 తాటి చెట్లు ఇంకా పైనే. ఆల్మోస్ట్ చాలా హైట్ వచ్చేసాం మనం. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టున్నాయి. చూడండి వాటర్ ఫాల్స్. అండ్ కాకపోతే ఎల్లో కలర్లో వస్తున్నాయి. అండ్ ఈ కోతులు ఆడ పైకి వస్తాయి, భయంగా ఉంది. సో ఇంకా పైకి ఎక్కుతున్నట్టున్నాం మనం. సో ఇంకా పైకి వెళ్ళినప్పుడు డ్రోన్ షాట్ తీసుకుందాము. అది ఆడ అప్పు ఎక్కుతున్నాము. ఇంకా పైకి వెళ్ళినప్పుడు డ్రోన్ షాట్ తీద్దాము. సో వాటర్ ఫాల్స్ మసీనాగూడ చాలా బాగుంది. ఈ బైక్ రైడ్ నా లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతాయి. సో ఈ ట్రిప్ అయితేనే చాలా నచ్చింది నాకు. అండ్ చాలా ఇప్పుడు మన నంది హిల్స్ కానీ, ఆదియోగి స్టాచ్యూ కానీ, మన ఈ మైసూర్ ట్రిప్ కానీ, ఇవన్నీ చూస్తుంటే నా లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతాయి ఇవన్నీ. అమ్మో బాబోయ్, ఇంత పైకి ఎక్కుతున్నావా, నాకు అర్థం కావట్లేదు ఇదే. సో గైస్ చూస్తున్నారు కదా, అదిగోండి ఈ వాటర్ ఫాల్స్. అండ్ అంత పెద్ద కొండపై నుంచి నీళ్ళు కింద కారుతూ ఉన్నాయి. సో ఇంత పెద్ద ఎత్తులో వాన పడట్లేదు ఆడ. సో ఆ వాటర్ ఎలా వస్తాయంటే నాకు ఇది ఒక్క డౌట్, నాకు ఎప్పటి నుంచో ఉంది. వాటర్ ఫాల్స్ చూసిన ప్రతిసారి ఇదే డౌట్ వస్తుంది. సో పైన వాన పడట్లేదు, అంత ఎండగా ఉంది. ఇప్పుడు ఆ వాటర్ యాడ్ నుంచి వస్తే నాకు అర్థం కావట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, అంత పెద్ద టాప్లో వాటర్ ఎలా ఫాలో అవుతున్నాయని. అండ్ ఇదే ఒక విచిత్రం. సో మనం ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ తీసుకుందాం అక్కడ. సో గైస్ నేనైతే పైకి వచ్చున్నాను. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ బాగుందని నేను చూద్దామని అక్కడ ఆగున్నాను. సో కొండలు చూడండి, ఆ ఫాగ్ కనపడుతుంది కదా, పొగ మంచు, దానికంటే ఇంకా హైట్ ఉన్నాయి. సో ఆ పొగ మంచు ఉండడం వల్ల ఫుల్గా ఫామ్ అయిపోయి ఉండడం మనకు కనపడట్లేదు. సో ఇన్ని మేఘాలు. సో మనం చాలా హైట్ వచ్చున్నాము. సో చూడండి లొకేషను, మన కింద డౌన్లో ఒక ఊరు కనపడుతుంది కదా, అక్కడి నుంచి మొదలయ్యి, అదే మసీనాగూడ. అది అక్కడి నుంచి మొదలయ్యి
ఇదంతా తిరుక్కుంటూ వచ్చాము. సో చూస్తున్నారు కదా ఇదంతా పొగ మంచు ఎలా ఫామ్ అయిపోయి ఉన్నాయో. సో ఈ లొకేషన్ మాత్రం చాలా కూల్గా ఉంది. నాకు ఈ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకున్నా కానీ జిల్లు ఉంటుంది బాడీ. సో అంత కూల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే అసలు రోడ్లు కూడా కనపడే కాదు, అంత మంచు ఉంది ఇక్కడ. సో ఈ అడవులు ఈ ఫారెస్ట్ అంతా చూస్తుంటే బాబా పిచ్చలుగా నచ్చేసింది నాకైతే. సో ఇదంతా వచ్చేసి మధుమలై టైగర్ రిజర్వ్ ఇదంతా. సో ఇదంతా తమిళనాడు స్టేటు. సో ఇక్కడ నుంచి మినిమం ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది ఊటీ. సో మనం ఇంకా పైకి వెళ్ళాలి, దారి చూస్తున్నారు కదా. సో ఇంకా పైకి వెళ్ళాలి అండ్ మనం అయితే లొకేషన్ బాగుంది, కొంచెం ఆగి చూద్దామని పక్కన ఆపుకున్నాను బైక్. సో ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ మాత్రం ఈ చెట్లు చాటున ఉంది. సో మన మాత్రం డ్రోన్ షాట్ బాగా వచ్చింది. సో ఇక్కడ మాత్రం చూడండి ఎలా ఉందో ఈ వెదర్ కానీ ఈ కండిషన్ కానీ. సో మనం ప్రజెంట్ అయితే ఊటీకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఒక 5 కిలోమీటర్స్లో ఉంటాము. చూడండి అంతా మంచు ఎలా ఉందో. అండ్ మనతోనే మంచు వస్తూ ఉంది చూడండి. ఆ లొకేషన్ అంతా మంచు ఇప్పుడే ఫాగ్ అంతా ఫ్లో అవుతూ ఉంది, కదులుతూ ఉంది. సో మనం ఇప్పుడు ఈ మంచు ప్రాంతంలో ఉన్నాము. కింద అయితే ఎండ విపరీతంగా ఎండ ఉండింది. సో ఇంత పైకి వచ్చేళ్ళకి చూడండి అంతా మంచు అంతా మనతోనే ఉంది. సో కాబట్టి అదంతా కూల్గా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఈ మంచు అంతా మనతోనే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రైన్ పడడం వల్ల ఏంటంటే అంతా గ్రీనరీ ఇంకా బాగా ఎక్కువగా గ్రీన్ కలర్లో చేంజ్ అయింది. సో ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడతానే ఉంటాయి ఇక్కడ. అండ్ డేలో ఏదో ఒక పూట మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఎప్పుడోకప్పుడు అక్కడ వర్షాలు పడతానే ఉంటాయి. సో ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అండ్ వెదర్ కండిషన్ కానీ లొకేషన్ కానీ ఇలాంటి ఎందుకు మిస్ అయ్యాయి, ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది. సో ఇది 3rd టైము అండ్ నేను ప్లాన్ చేసుకోవడం ఊటీకి. అప్పు చూడండి నేరుగా ఉంది. ఇటు ఈడ చూడండి అసలు టైం ఇప్పుడు 12 అవుతుంది. 12 అవుతున్నా కానీ ఇది చూడండి ఇంకా మంచి అలా ఉంది. అంతా పొగ మంచు అంతా పేరుకోపోయింది. ఇది చూడండి అసలు కనపడట్లా. అసలు టైం 1 అయింది, 1 అయినా కానీ అసలు రోడ్ అసలు ఏం కనపడట్లా. ఫుల్ కవర్ ఏంది మంచి అసలు నాకు అర్థం కావట్లా. ఫుల్ కవర్ అయిపోయింది ఈ దారిలేంది. టైం చూడండి టైం 1:03 అయింది. 1:03 అయినా కానీ దారిని చూడండి అసలు. అయ్యో ఇన్ని రోజుల నుంచి దారిని ఎలా మిస్ అనిపిస్తుంది. సో ఇక్కడ కానీ మన డ్రోన్ కానీ ఎగరేసాడు, మన డ్రోన్ కూడా ఏం కనపడదు. అది సిచ్యువేషన్ ఏడా. ఇంకా పైకి వెళ్తున్నాం మనం. అయ్యో బాబోయ్, అయ్యో ఇది ఎక్కడ అసలు మావా. సో గైస్ చూడండి ఇక్కడ నుంచి ఒక 5-8 కిలోమీటర్స్ ఉంటుంది ఊటీ. ఇంకా లాంగ్ ఉంది. సో ఇక్కడ ఒకసారి వెదర్ చూడండి అంతా పొగ మంచు కంపేసింది. సో పక్కన ఏమన్నా కనపడట్లేదు, ఆడేమన్నా అసలు కనపడట్లేదు. పైన చూడండి ఈ చెట్లకు కానీ ఈ లొకేషన్ కానీ అంతా కమ్మేసినాయి. అండ్ మనం ఈ కొంత భాగం వరకే మనకు కనపడేది, ఇంకా అవతల ఒకసారి కొంచెం కూడా కనపడట్లేదు. ఒకసారి చూడండి. సో మన బైక్ అయితే ఆడ పార్క్ చేస్తున్నాను అండ్ రోడ్డు పక్కన, ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు చూడండి అసలు చాలా కూల్గా ఉంది. సో టైం చూడండి ఒకసారి ఇప్పుడు. అండ్ టైం వచ్చేసి 1:14 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు 1:14 కూడా మిట్ట మధ్యాహ్నం ఎండజామును కూడా చూడండి ఎట్లా ఉంది లొకేషన్ ఇక్కడ. సో ఇది ఊటీ అంటే, అందుకే నేను ఎక్కువ ఇష్టపడతాను దీన్ని. చాలా కూల్గా ఉంటుంది వెదర్, ఏడ చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం కానీ ఒక స్లో మోషన్ వీడియో కానీ తీసుకున్నామంటే ఎక్సలెంట్గా వస్తుంది. విత్ ఇళయరాజా సాడ్ సాంగ్స్ కానీ యాడ్ చేసామంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా నచ్చింది వెదర్ కండిషను. సో ఊటీ అంతా ఇలాగే ఉంటుంది. అసలు ఏమన్నా కనపడట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇంక మనం మళ్ళీ వెళ్దాం. మళ్ళీ ఇంకా టైం ఇప్పటికే 1-2 అవుతుంది. సో మనం వెళ్ళి రూమ్ తీసుకుందాము. మనం ఫైనల్ అయితే ఊటీకి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా ఊటీ అండ్ మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూడండి వెదర్ కండిషన్ చాలా కూల్గా ఉంది ఇక్కడ. నేను ఈ స్వెటర్ వేసుకున్నా కానీ జిల్లు ఉంటుంది బాడీ. అండ్ ఎన్ని హోటల్స్, ఈ ఇల్లు, ఈ హోమ్స్ ఎన్ని చూస్తాయి, రెస్టారెంట్లో రిసార్ట్స్ చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అండ్ టుమారో వచ్చేసి అవలాంచి రూట్ ఉంటుంది, ఆ రూట్కి వెళ్దాము. ఆ రూట్లో వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఉంది కదా, ఆ మూవీ ఆడే షూట్ చేసింది. ఆడొక
మ్యారేజ్ జరిగే ఇల్లు ఉంటుంది కదా, క్రికెట్ ఆడతారు అందరు కలిసి. సో ఆ ఇల్లు అక్కడే ఉండేది. అండ్ అక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగున్నాయి. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఊటీ కాన్వెంట్ స్కూల్ అని ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఈ ఊటీలో ఉన్న పెద్ద పెద్ద రిచ్ మ్యాన్ పిల్లకాయలందరూ ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటారు. సో అది ఆంది వేరే కనపడద్దు మనకి, అది కూడా చూపిస్తాను టుమారో వీడియోలో వచ్చి. సో గైస్, నేనైతే నా హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇది నా జోస్ట్లు ఇది. సో నేను తీసుకున్న దీంట్లోనే. అండ్ ఇది వచ్చేసి సింగిల్ ట్రావెలర్స్కి చాలా బెస్ట్. అండ్ ఇది డార్మెంటరీ టైప్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు నా హోటల్ చూపిస్తాను. అండ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, క్యాంప్ ఫైర్ కానీ, అండ్ హాల్ అండ్ కిచెన్ అండ్ టెర్రస్ కానీ. అది నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను నుంచి వ్యూ ఎలా ఉంటుందో. అండ్ ఇది నా జోస్ట్లు ఇది. అండ్ నా బైక్ ఇదిగోండి. సో మనం ఇప్పుడే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గర. అండ్ అల్లాదే బస్ స్టాండ్, అటు పక్క రైల్వే స్టేషన్ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ వచ్చేసి ఉదగమండలం అంటే ఊటీనే. సో ఇక్కడ నుంచి ఒకసారి ఊటీ లొకేషన్ చూడండి ఎలా ఉందో. సో ఇదంతా ఊటీ ఇది. అండ్ ఇక్కడి నుంచి ఇటు సైడ్ వెళ్ళామంటే ఈ కొండ ఉంది కదా, ఈ కొండ కట్టు పక్క నుంచి వెళ్ళాలంటే అవలాంచికి వెళ్తాము. సో మీకు బస్ స్టాండ్ వచ్చేసి అక్కడ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, అది బస్ స్టాండ్ అది. సో మనకు బస్ స్టాండ్కి దగ్గరే, ఇటు నుంచి ఇటు వచ్చేయచ్చు. జస్ట్ బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ చూడండి లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇది నా జోస్ట్లు ఇది. అండ్ నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది. అండ్ టెర్రస్ కూడా ఉంటుంది. మనం జిమ్ చేయాలన్నా జిమ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా వర్కౌట్స్ చేయాలన్నా క్యారమ్ బోర్డ్ కానీ, గేమ్స్, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ అన్నీ అవైలబుల్ దీంట్లో. సో చీపెస్ట్ ప్రైస్లో బెస్ట్ హోటల్ అంటే నాకు జోస్ట్లే. సో నాకు చాలా ప్లస్ అయింది ఈ హాస్టల్ దొరకడం. నాకు ఫస్ట్ తెలియదు. సో తెలిసిన దగ్గర నుంచి నేను ప్రతి దగ్గర జోస్ట్లో బుక్ చేసుకుంటున్నాను. మైసూర్లో కూడా మనం జోస్ట్లోనే ఉన్నాము. సో ఇంకోసారి లొకేషన్ చూడండి. నాకైతే ఆసమ్ అనిపిస్తుంది లొకేషను. ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ నుంచి. అంతా చాలా కూల్ వెదర్ ఇది. సో ఈ కూల్ వెదర్ ఉండడంతో అండ్ ఇక్కడ అంతా నాన్ ఏసీ రూమ్సే, ఏసీ రూమ్స్ ఉండవు. సో ఇది సిచ్యువేషను. సో ఇప్పుడైతే నేను రూమ్ చూపిస్తాను. అండ్ రూమ్ వచ్చేసి అటు బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ నేను ఇది డిఫరెన్స్ ఏంటంటే 3 days నేను స్టే చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్. ఇదే నా ట్విస్ట్. అంటే ఒకే రోజు అన్ని రూమ్ 3 days ఒకే రూమ్లో దొరకలేదు నాకు. అండ్ ఒక్కో రోజు ఒక్కొక్క రూమ్ దొరికింది. సో ఇది జోస్ట్లు ఇదే. అండ్ ఇదంతా గార్డెన్ ఏరియా. సో చూడండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్. నైట్ 8 o'clock స్టార్ట్ అవుద్దంట క్యాంప్ ఫైర్ ఇది. అండ్ మనం వర్కౌట్స్ చేయాలన్నా మనం జిమ్ చేసుకోవాలని అటు చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇది చెప్పాను కదా కిచెన్ ఉంటుందని, డైనింగ్ ఏరియా ఇది. అండ్ ఇది నా రూమ్ ఇది. సో ఇది నా బెడ్, నా హెల్మెట్, బ్యాగ్ అక్కడ పెట్టుకున్నాను. సో ఇది నా బెడ్. అండ్ ఈ రూమ్లో వచ్చేసి 2 persons ఉంటాము. పైన ఒక అబ్బాయి, కింద నేను. అండ్ అవతల రూమ్లో ఇంకిద్దరు ఉంటారు. సో ఈ 2 రూమ్లు వచ్చి నా టోటల్ 4 members ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇది నా హోటల్ ఇది. సో ఇప్పుడైతే నా బైక్ ఉన్న లగేజ్ తీసుకొచ్చుకోవాలి. అండ్ ఈ హోటల్ నేను ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. అండ్ ఆఫ్లైన్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి అండ్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ బ్రదర్ హోటల్. సో ఈ హోటల్ వచ్చేసి ఫస్ట్ నేను బుక్ చేసుకోలేదు. నేను ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చి అడిగామంటే అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న మేనేజర్ ఉంటారు కదా, అతను వచ్చేసి నా కోసం, అంటే ఇంత ఏపీ నుంచి ఇంత దూరం బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారని నా కోసం బుక్ చేసుకుంటున్నారు కదా వాళ్ళందరికి కాల్ చేసి కనుక్కొని మీరు స్టే చేస్తారా లేకపోతే బుకింగ్ క్యాన్సిల్ చేయమంటారని అడిగి. సో వాళ్ళు చాలామంది 3 days క్యాన్సిల్ చేశారు. అంటే ఒక్కొక్క రోజు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన స్లాట్స్ అన్నీ నాకు బుక్ చేయించాడు. సో ఏంటంటే నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము. ఇప్పుడు ఒక రూమ్ చూపించాను కదా, రేపు ఒక రూము, ఎల్లుండి ఒక రూము, అలాగా డిఫరెంట్ రూమ్స్ బుక్ చేసుకున్నాము. 3 days స్టే చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీకు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అవలాంచి చాలా బాగుంటుంది. అండ్ కూనూరు వెరీ నాకు ఫేవరెట్ కూనూరు. అండ్ చాలా బెస్ట్, నాకు ఫేవరెట్ ఊటీ దగ్గర కూనూరు అంటే. సో మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.